దేవుని వాక్యమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు దీవించుతండి, ఆశీర్వదించండి. కూడి వచ్చి నీ వాక్యము వింటున్న వారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించుమని, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తుకు పెట్టబడిన 117 పేర్లలో ఇది 19వ పేరు. ప్రభు అయిన యేసుక్రీస్తునకు పెట్టబడిన 117 ఆత్మీయమైన పేర్లలో ఇది 19వ పేరు. ఏం పేరు పెట్టబడింది ఆయనకు అంటే పెళ్లి కుమారుడు అని పెట్టబడింది. వినండి, వారు ఉపవాసము చేతురు, అప్పుడు వారు ఉపవాసము చేతురు అన్నమాట వ్రాయబడింది. ఉపవాసము చేతురు అనే మాట. విశ్వాసులు, వినండి బాగా, విశ్వాసులు తప్పక ఉపవాసం ఉండాలని యేసు నిర్దేశించినాడు. విశ్వాసులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల. ఉపవాసం ఎందుకు ఉండాలా? లేక ఉపవాసం ఉండాలనా, ఉండి ఉపవాసం ఉండాలనా? అంటే అన్నము లేక ఉపవాసం ఉండాలనా, అన్నం ఉండి కూడా ఉపవాసం ఉండాలనా? ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే ఇలా చెప్తాను. కనీసం వారంలో ఒక్క రోజైన ఉపవాసం ఉంటే గినక, వారంలో ఒక రోజైన ఉపవాసం ఉంటే గినక నెల రోగాలన్నీ ఎన్నికిపోతాయి. అర్థమైంది మాట? ఒక వారములో ఒక రోజు 3 పూట్ల అన్నం తినకుండా ఉంటే గినక నెలకు వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ఏమైతాయి అంటే వెనక్కిపోతాయి. అదే ఒక నెల ఉపవాసం ఉన్నాం అనుకో, సంవత్సరంలో వచ్చే రోగాలన్నీ కూడా ఏమవుతాయి? ఆ సంవత్సరం అంతా రోగాలు రావు. రోగాలు దేనివల్ల వస్తున్నాయి? తిండి వల్లనే. రోగాలు వచ్చేది తిండి వల్లనే. పశువుల ఎరుగేసిన అన్నం తినండి ఎట్టుంటుందో, మందులు వేసిన అన్నం తినండి ఎట్టుంటుందో. అవునా? ఎక్కువ అన్నం తింటే కూడా ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. అవునా? 3 పూట్ల అన్నం తిన్నామనుకో షుగర్ వస్తుంది. దాంతో ఉడక ఎట్లా చేయాలా? ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి రొట్టె తిన్నామనుకో కొంత కవర్ అవుతుంది. ఉపవాసం ఎందుకంటే దేవునితో కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో ఉండడానికి ఉపవాసము ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ, తాను వెళ్ళిపోయిన తర్వాత, అనగా పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం ఉందురు అన్నాడు. విశ్వాసం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అని యేసుప్రభు చెప్పిన మాట. ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. పెండ్లి కుమారుడు లేని ఈ సమయమే, పెండ్లి కుమారుడు లేని ఈ సమయమే ఈ యాగకాలం. అంటే ఇది ఆయన ఆరోహణమయ్యే సమయము అనే మాట ఉంది.
ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం చేస్తారు. ఈ మాట అర్థం కావడానికి మరోసారి ఆ వచనం చదవాలి. ఆ వచనం చదవాలి. 10వ వచనంలో యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభు తనకు తానే పేరు పెట్టుకున్నాడు. ఏమని పేరు పెట్టుకున్నాడు? పెండ్లి కుమారుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలా. యోహాను సువార్త 3:28 నుంచి 30 వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదవాలి. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తూ ఉన్నాడు. గ్రహించాలి. యోహాను మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, తన యొద్ద కొంతమంది యూదులు వచ్చినారు. యూదులు వచ్చి బోధకుడా అని మాట్లాడినారు. ఇక్కడ యోహాను చెప్తున్న మాట ఏమిటంటే వినండి బాగా. 27లో రాయబడిన మాట చదువుతాను. అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే తప్ప కానీ ఎవడు కూడా ఏమీ చెయ్యనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. చాలామంది అడిగారు, నువ్వు క్రీస్తువా, నువ్వు ప్రవక్తవా, ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు, ఎందుకు వాక్యం చెబుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు యోహాను కొంతమంది. కానీ యోహాను ఏమన్నాడంటే, నేను క్రీస్తును కాదు, నేను ఆ ప్రవక్తను కాను, నేను క్రీస్తు కంటే ముందుగా పంపబడిన వాడను. నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి, యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టినాడు యోహాను. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టినాడు యోహాను. ఎందుకు పుట్టినాడు 6 నెలల ముందు? దేవుని మార్గాన్ని సరళం చేయడానికి, దేవుని గురించి అనగా రాబోయే ఆయన గురించి ప్రకటించడానికి యోహాను 6 నెలల ముందుగా పంపించబడ్డాడు. ఇది ఆయన సంకల్పం. అవునా? వృద్ధాప్యంలో జకరియా ఎలిజబెత్తుకు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు దేవుడే పంపించినాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. 29లో రాయబడిన మాట మనం చూడగా, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును అనే మాట వ్రాయబడింది. పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి పెళ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు ఎవరంటే యోహాను. యోహాను యేసు ప్రభువుకు స్నేహితుడు అని చెప్పుకున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అవునా? అబ్రహాము దేవుని స్నేహితుడు, యోహాను దేవుని స్నేహితుడు. ఆయన రాకడను చూసి ఆయన వస్తూ ఉండగా ఈ నిలబడినటువంటి యోహాను సంతోషించుచున్నాడని మాట రాయబడింది. దీన్ని గ్రహించాలి మీరందరూ కూడా. ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషము పరిపూర్ణమైంది అన్నాడు. ఈయన సంతోషము పరిపూర్ణమైపోయింది అనగా నేను సంతోషించడం పరిపూర్ణమైపోయింది. నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, ఆయన ఈ భూమిదికి
లేదా ఆయన ఈ భూమి మీద ఉండబోతున్నాడు కొంతకాలము అని యోహాను చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యేసు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడంట, విని సంతోషించినాడు, విని ఆనందించినాడు అనేది ఈ వచనం చెబుతుంది. ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి అందరూ, సహోదరులు యవనస్తులు కానీ మీరందరూ కూడా, దేవుణ్ణి మనం హెచ్చించు వారమై ఉండాలి. దేవుణ్ణి హెచ్చిస్తే ఆయన మనల్ని కూడా హెచ్చిస్తాడు. దేవుణ్ణి హెచ్చించకుండా మనకై మనమే కనిపిస్తే గనుక ఇక మనం కనిపించం. ఏ రోజు అనే ఒక రాజు మనం మెరుగుతాము. తన యొద్ద ఉన్న వారందరూ కూడా ఆ రాజు కుర్చీ మీద కూర్చొని ఉండగా ఆ రాజును వాళ్ళు మయంపరిచినారు, హెచ్చించినారు. తాను కూడా హెచ్చలపోయినాడు. జరిగిన సంగతి ఏమిటి? అక్కడనే ఆ సింహాసనం మీదనే పురుగులు పడి ఏమైనాడు? చనిపోయినాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే మాట రాయబడింది. అందుకే యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. అంతే, నేను తగ్గాల, ఆయన హెచ్చించబడాల. దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనేది లేఖనము మనకు చెప్తున్న మాట గుర్తుపెట్టుకుందాం. ఇదే యోహాను సువార్తలోని వ్రాయబడిన మాట మనం ఎరుగుదము. 28:9 యోహానుకు తన స్థానం ఏమిటో తెలుసు. యోహానుకు తన స్థానం ఏమిటో తెలుసు. దాన్ని బట్టి అతనికంటే లేదా అతనికి ఎంతో సంతోషం, అతనికి ఎంతో సంతోషం. చేరవచ్చిన మనమందరం కూడా గుర్తుంచుకోవాలి, నా స్థానం ఏమిటి సంఘములో, సంఘంలో నా స్థానం ఏమిటి అనేది గుర్తుంచుకోవాలి. కొంతమంది వస్తుంటారు విజ్ఞాపనలకు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యవనస్తులే, మళ్ళీ పెద్దోళ్ళు కాదు, వచ్చి కుర్చీలో కూర్చుంటారు. వచ్చి యవనస్తులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, కుర్చీలో కూర్చుంటారు. వచ్చి ఆడికి మనం ఒక అనే నువ్వు సేవకులతో కూర్చుని కూర్చుంటావా? సేవకులు కూర్చుని కూర్చుంటే వచ్చి పక్కన కూర్చుంటారా విశ్వాసులైన వాళ్ళు? ఎంత భయం లేదు చూడండి వీళ్ళకు. సేవకుని స్థానం ఏంది? విశ్వాస స్థానం ఏంది? సేవకుని హోదా ఏంది? నీ హోదా ఏంది? నిజమే కదా. అసలు ఎబ్రోన్ సంఘానికి పోతే మీకు అర్థమవుతుంది. ఎబ్రోన్ వాళ్ళు కానీ, హోసన్న వాళ్ళు కానీ, విశ్వాసులైన వారిని అంచుకు రానియరు వాళ్ళు. సరే, ఏదేమైనా కానీ యోహాను తన స్థానం ఏందో తను ఎరిగినాడు. యోహాను తన స్థానం ఏందో తను ఎరిగినాడు. అదేవిధంగా తాను చెప్పిన మాట, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని ఆయన యుద్ధ ఉన్న వారందరి గుడక తాను చెప్పిన మాట అదే కదా. ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది, 19:27 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19:27 వచనంలో, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. 20వ వచనం, అతడు ఎరుగనక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను అనే మాట రాయబడింది. వాళ్ళు అన్నారు 22వ వచనంలో, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి అన్నమాట వ్రాయబడింది. వచనము 27 చూడండి. 27వ వచనం రాయబడిన మాట చూడగా, యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను
నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను అనే మాట ఉంది. నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు తగలడానికి కాదు, చెప్పుల వారు ఇప్పుటకు నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. నీవు మనమందరం కూడా ఆయన చెప్పుకు సమానులంగా. ఎవరన్నాడు? చెప్పు వారు పట్టుకోవడానికి నేను యోగ్యుని కానన్నాడు. అంటే తను తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతూ ఉంది. అవునా? మనం కూడా అంతకంటే తగ్గించుకోవాలి. ఇంకా ఆయన కాడ, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మనం ఎంతో తగ్గింపు కలిగి ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడన్న సంగతి దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతుంది. తన పరిచర్యలో యోహాను మరి తన పరిచర్య ఏమిటో స్పష్టంగా అతడు చెప్పినాడు. ఇక్కడ క్రీస్తును పెండ్లి కుమారుడిగా, ఆయన ప్రజలను పెండ్లి కుమార్తెగా యోహాను వర్ణిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. ఆయనేమో పెండ్లి కుమారుడు, సంఘమేమో పెండ్లి కుమార్తెగా యోహాను వర్ణించినట్టుగా చెప్పినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. తనను పెండ్లి కుమారునికి ఒక స్నేహితుడుగా యోహాను పెండ్లి కుమారునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తునికి ఒక స్నేహితునిగా మాత్రమే వర్ణిస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. పెళ్లిలో వధువరులే ప్రాముఖ్యమైన వ్యక్తులు అన్నమాట. పెళ్లిలో వధువరులే ప్రాముఖ్యమైన వ్యక్తులు అక్కడ. అంతే. పిలువబడిన వారంతా కూడా వచ్చి వారిద్దరిని మాత్రమే చూడాలా? అవునా? వారు మాత్రమే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు. వారు మాత్రమే ప్రత్యేకమైన కుర్చీలో కూర్చుంటారు. వారు మాత్రమే అక్కడ వాళ్ళు కనిపిస్తారు అనేది మనకు బాగా అర్థమవుతుంది. వారు ప్రాముఖ్యమైన వ్యక్తులు అన్నమాట ఉంది. పెళ్లి కుమారుడు స్నేహితునికి మరి అతి ప్రాముఖ్యత లేదు అన్నమాట ఉంది. ఈ మాట వినండి. పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కొడుకు స్నేహితునికి ప్రాముఖ్యత లేదు. అంటే వారికి మాత్రమే ప్రాముఖ్యత ఉంది, కానీ పెళ్లి కుమారునికి స్నేహితునికి ప్రాముఖ్యత అందులో మనకు కనిపించదు. అది యోహానే చెప్తున్న మాట ఇక్కడ. తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జాతిని యెహోవా దేవుని భార్యగా వర్ణించిన సంగతి యోహానుకు తెలుసు అనే మాట బైబిల్ రాయబడింది. ఆ మాట గుర్తు చేస్తాం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 54:5లో, యెషయా గ్రంథము 54:5 చదవాల. 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి నిన్ను సృష్టించింది ఎవరు? నిన్ను సృష్టించింది ఎవరంటే దేవుడు. ఆయనకు భర్త, ఆయన పెళ్లి కుమారుడు, నీవు ఆయనకు భార్యవు అని సంఘము గురించి వ్రాయబడిన మాట అనేది గుర్తుంచుకోవాలి. 62:4-5 వచనాలు. 62:4-5 వచనాలు. విడవబడిన దానవని ఇక మీద నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బీలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహిత మగును. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వర్ణించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అనే మాట రాయబడింది. మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే కుమార్తెలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ 2 పదాలు కనిపిస్తాయి.
విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైన దానవని ఇకను నీ దేశం ఉంచి చెప్పబడదు. ఎప్షిబా అని నీకును, బీలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును అన్నమాట ఉంది. 5వ వచనం చెప్తున్న మాట, యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుందురు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పెళ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే గనక దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు పాడైపోయినప్పుడు, నువ్వు భంగమైపోయినప్పుడు, నువ్వు దారి తప్పినప్పుడు, నీవు దేవుణ్ణి ఎరిగి కూడా లోకంలో పడిపోతే కనుక ఆయన సంతోషించడు, ఆయన ఆనందించడు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఇష్టకరంగా ఉంటే దేవునికి ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇవి చాలా మనకు బైబిల్లో ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 2:2లో, 3వ అధ్యాయం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 16:8వ వచనంలో మనకు కనిపిస్తాయి. ఒక మాట చదువుదాం పాత నిబంధనల నుంచి. ఓషయా గ్రంథము 2:19 చూడండి. ఓషయా గ్రంథము 2వ అధ్యాయము 19 చదవాలి. ఓషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొంటిని అన్నాడు. నీవు అవునా, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొంటిని అని అన్నాడు. సంఘాన్ని ఆయన ప్రధానము చేసుకున్నాడు అనే మాట కనిపిస్తుంది. సంఘము కన్య, అవునా, సంఘము ఒక కన్యగా, ఆయన పరిశుద్ధుడిగా ఈ సంఘాన్ని ఆయన ప్రధానము చేసుకున్నాడు. ఇక వివాహములో కలిసిపోతారు, అది మధ్యాకాశములో అనే సంగతి మనం ఎరిగిన వాళ్ళమే. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. వచ్చారు మీరు చదవండి, 20 కూడా చదివితే కనుక ఇలా ఉంది. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటుని అనే మాట దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏముందంటే ఇలా ఉంది. కొత్త నిబంధనలో క్రీస్తు తనను తాను పెండ్లి కుమారునిగా చెప్పుకున్నాడు, తను తానే పెండ్లి కుమారునిగా చెప్పుకున్నాడు అన్న మాట రాయబడింది. మార్కు సువార్త 1:19 చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చూడాలి. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేతురు అనే మాట ఉంది. ఉపవాసము చేతురు అనే మాట వ్రాయబడి ఉంది. రెండవదిగా ఆయన సంఘం పెండ్లి కుమార్తెకు పోల్చబడింది. ఆయన సంఘము పెండ్లి కుమార్తెకు పోల్చబడింది. కొరింథీ 2వ పత్రిక 11:2 చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని అన్నాడు అన్నమాట. చాలు, క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అన్నాడు. క్రీస్తుకు సమర్పింపవలనని, సంఘము క్రీస్తుకు సమర్పించాలని ప్రధానము చేసి తిని అని పౌలు భక్తుడు సంఘాన్ని గురించి మాట్లాడినట్టుగా ఇందులో మనం చూస్తాం. ఎఫెసు పత్రిక 5:32లో, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం రాయబడిన మాట ఈ మర్మము. అయితే
నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను అన్నాడు. అవునా? వినండి బాగా. దేవుని వాక్యము మనకు అర్థమవునట్టుగా పౌలు భక్తుడు వ్రాసాడు అనేది మనం గుర్తుంచుకోవాలా. ఈ హేతువును బట్టి అనే మాట రాయబడింది. సరే, వాక్యం చెబుతున్న మాట మనం అర్థం చేసుకుంటే కనుక మెట్టుకు మీలో ప్రతివాడు కూడా అన్న మాట రాయబడింది. తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండవలెను అనే మాట మనం చూస్తాము. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మంచిది. సంఘమును గురించి నేను చెప్తున్నాను అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. చివరిగా ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట చూడాలి. 19:7 వచనంలో రాయబడిన మాట. 19వ అధ్యాయం 7వ వచనం రాయబడిన 6-7 కలిసి ఉన్నాయి. చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మయంపరచదమని చెప్పగా వింటిని అని మాట్లాడబడింది. ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందు, గొర్రెపిల్ల పెండ్లి విందు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ? మధ్యాకాశములో. అవునా? వినండి బాగా. తన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది, తన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 19వ అధ్యాయపు కాలక్రమం క్రీస్తు ఈ లోకానికి తిరిగి రావకముందే ఆయన భార్యను, అంటే సంఘం పరలోకములో ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అంటే సంఘము ఎక్కడుంది? పరలోకములో ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సంఘము పరలోకానికి వెళ్ళిపోవాలా? క్రీస్తు పరలోకం ఉన్నాడు. ఆ సంఘము క్రీస్తు వివాహము చేసుకొనబోతుంది అనేది మనకు వాక్యం చెబుతుంది. అందుని బట్టి పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకున్నట్టుగా సంఘము కూడా సిద్ధపడాలి అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవి మనం గుర్తుంచుకుందాం. తర్వాత ఆ వచనం చదివి ముగిస్తాను మీకోసమై. మత్తయి సువార్త 9:15 రాయబడిన మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం మరోసారి చదువుదాం. 9:15. పెండ్లి కుమారుడు దుఃఖపడగలరా? కొనిపోబడు దినములు వచ్చినప్పుడు పెండ్లివారు, అప్పుడు వారు ఉపవాసము చేతురు అన్నమాట. నిజమే కదా? పెండ్లి జరుగుతుంటే పెండ్లి భోజనం చేయకుండా ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఎవరు కూడా ఉపవాసము ఉండరు. పెండ్లి భోజనం కోసమే అందరూ వచ్చారు. అవునా? ఈ సమస్యల్లో ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రభువు చెప్పినాడు అంటే, ఇలా మనకు అర్థం కావాలని చూడండి. వచనం 14లో రాయబడింది. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని అడిగినాడు అన్నమాట. అవునా? మేమైతే తరచుగా అంటే రోజు లేదా నెలలో కొన్ని దినాలు మేము ఉపవాసం చేస్తున్నామే, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయకున్నారు అని అడిగినారు. దానికి ఈ మాట చెప్పినాడు. కాబట్టి పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఎవరు ఉపవాసం చేయరు. పెళ్లి కుమారుడు ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు, వాళ్ళు దుఃఖపడతారు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు అని ఆయన జ్ఞాపకం చేసినాడు. అందుని బట్టి మనం గుర్తుంచుకుందాం, ఈ ఉపవాస కాలాల్లో మనం ఉపవాసం ఉండాలి. అవునా? ఒకవేళ అంతగా ఉండలేము అంటే గనక కనీసము మరి 4 వారాలుగా మనకు ఉంది కాబట్టి వారంలో ఒకరోజైనా మనం ఉపవాసము
ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఉపవాసం ఉండి మళ్ళీ పనికోకూడదు. మళ్ళా అవునా? ఉపవాసం ఉండి పనుకోకూడదు. ఉపవాసం ఉండి దేవునితో గడపాలి. ఆ దినమంతా ప్రార్థన, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, ఇవన్నీ కూడా ఒక రోజంతా 24 గంటలు జరగాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మేమందరం కూడా నీ వాక్యంలో బలపడుతూ స్థిరపడుతూ నీ రాజ్యం చేరే కృప దయచేసి కాపాడి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.